రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ 3,000 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. దళారులు, వ్యాపారుల కోసం రేవంత్ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం, వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎల్బీ నగర్ లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ట్రాఫిక్ కంజెషన్, పొల్యూషన్, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు. ఇది మాత్రం అమ్ముక దొక్కుతాం. నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న, అందరూ సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్ కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చి పెట్టిండ్రు. పని ముంగట్ తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు, ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటేస్తారంటున్నారు. అంటే ఈ 200 ఎకరాలంటే 3,000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3,000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాసుకెళ్ళి బంటి చెప్తుండే, లీలా హోటల్లో చాలా లీలాలు జరిగినాయని చెప్తుండే. కేరళకెళ్ళి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి భూమి చూసిపోయారట. ఆల్రెడీ కేరళకెళ్ళి కొందరు వచ్చేసి ఇదంతా తిరిగిందట, చూసిందట, లీలా హోటల్లో దిగిందట. కొంతమంది మనోళ్ళు పోయి మాట్లాడిందట. ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా. రోజు 25,000-30 వేల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము?